ఏదైనా సరే మొహం చూసి మాట్లాడాలి. అలవాటు ప్రకారం గొడవ మొదలైంది. వెళ్ళిపోవాలా? ఇవాళ అటో ఇటో తేల్చి కూడా నేను వెళ్ళను. ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఏంటి మళ్ళీ గొడవ? నువ్వు లోపలికి పో, లోపలికి పో. వీధిలో గొడవ పడితే నువ్వు అసహ్యం అంటావు. నువ్వు ముందు లోపలికి పో. నలుగురు చూస్తే నవ్విపోతారు. ముందు లోపలికి రండి. ఏమండి ఏమండి చీటికి మాటికి పిల్లాడితో పోటాడతారు ఎందుకు? పిల్లాడా? ఏమే దున్నపోతులా ఉన్నాడు వాడు పిల్లాడా? రోడ్డు మీద కుక్కను తరిమితే వాడికేంటి? ఏ మిస్టర్, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. నన్ను వాడు వీడు అనే హక్కు మీకు లేదు. నేను వచ్చేప్పుడల్లా కుక్కను తరవాలా? నాకు ఇవాళ తెలిసి తీరాలి ఆయన కుక్కను తరివారా లేక నన్ను తిట్టారా అని. నాకు తెలిసి తీరాలి. ఎందుకు వచ్చిందండి పిల్లాడిని? వచ్చేప్పుడల్లా పని చేస్తున్నారా అని. పోయిన వారం వాడు ఏం చేశాడో చెప్పనా? ఎదురుగా వస్తున్న నన్ను చూసి ముసలి కుక్కలు బతకడం ఎందుకంటూ రాళ్లతో కొట్టాడే. నేను తప్పుకోకపోతే ఆ రాళ్ళు నాకు తగిలేవి. ఓహో, అంతకు ముందు వారం ఈయన చేశారో? ఆపండి, అది కిందటి వారం గొడవ అప్పుడే చెప్పారు. రండి లోపలికి రండి. మీ గొడవలతో చేస్తున్నాం. రండి. విన్నావుగా, పెద్ద మనిషి చేసే పనేనా అది? అందుకే నేను నీ తమ్ముడిని ఆ అమ్మాయిని ప్రేమించద్దు అన్నాను. నన్నే ఇంత వేధిస్తున్న వాళ్ళు నీ తమ్ముడు ఆ ఇంటికి అల్లుడైతే చెప్పులతో పాటు మనశ్శాంతిని కూడా బయట వదిలేసే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ అమ్మాయి మొహం చూసి తప్పుకుపోతున్నట్ట. వినటానికి సంతోషంగా ఉంది. మాట్లాడకూడదు కదా. ఆహా, మరి చట్నీ సాంబార్ కావాలంటే? అలా ఆయన మాట్లాడకుండా తింటున్నారు కదా, అదే. మీది కేరళనా? 6 నెలలు లాక్కుండా వర్షం పడుద్దంట, నిజమా? అక్కడ పోయి గొడుగులు అమ్ముతావా? మూసుకొని